హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నంబర్ 1 ది గోర్జ్. ఇది ఒక సైఫై థ్రిల్లర్ మూవీ. మీరు గనక మూవీ లవర్స్ అయితే ఈ మూవీని అస్సలు మిస్ కాకుండా చూడాల్సిందే మామ. ఈ 2025 ఇయర్లో ఇప్పటి వరకు వచ్చిన ఓటీటీ మూవీస్లో టాప్ 3 మూవీస్లో ఇది కూడా ఒకటి అని చెప్పడంలో అస్సలు సందేహమే లేదు భయ్యా. ఒక ఇద్దరు షార్ప్ షూటర్స్, హీరో హీరోయిన్ ఒక డేంజరస్ ప్లేస్కి ఒక టాస్క్ పై వెళ్తారు. ఆ మిస్టీరియస్ లొకేషన్లో వీళ్ళిద్దరే ఉంటారు. అది కూడా పక్కన ఉండరు, చాలా దూరంగా ఆపోజిట్ వేలో ఒక 2 పెద్ద టవర్స్లో ఉంటారు. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి అని ఎలా ఉంటారు. వాళ్ళ మధ్య ఉండే కన్వర్జేషన్స్ అయితే ఎంత ముద్దుగా ఉంటాయంటే భలే అనిపిస్తుంది మావా. అట్లనే మధ్యలో సడన్గా కొండలపైకి ఏమొచ్చాయి. ఈ సినిమాలో మీకు అన్ని జోనర్స్ మిక్స్ అయి ఉంటాయి. థ్రిల్లర్, హారర్, సర్వైవల్, రొమాంటిక్, యాక్షన్ ఇలా అన్నీ కలిపిన మూవీ ఇది. బీజిఎం అయితే దంచి కొట్టారు మావా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాచ్లో ఉంటాయి. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చిన్న లిప్ లాక్స్, లైట్ రొమాంటిక్ సీన్ ఉంటుంది. సో చూడాలా వద్దా అనేది మీ ఇష్టం. ఇట్స్ అవైలబుల్ ఇన్ యాపిల్ ప్లస్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 365 రిపీట్ ద ఇయర్. ఇది ఒక సైఫై థ్రిల్లర్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో ఒక పాప కొందరిని సెలెక్ట్ చేసి ఒక ప్లేస్కి పిలిచి వాళ్ళందరికీ ఒక 1 year బ్యాక్ పంపిస్తా, టైం ట్రావెల్ చేపిస్తానంటది. దాంతో మేమేం చేసుకోవాలి అని ఒకడు అంటాడు. ఆ పాప అప్పుడు ఆన్సర్ ఇస్తుంది, ఎవరికైతే లాటరీ టికెట్ వచ్చిందో ఆ నంబర్ మీకు ఇప్పుడు తెలుసు కదా, పాస్ట్లోకి వెళ్ళి మీరు ఆ టికెట్ కొనుక్కుంటే మీరే కోటేశ్వర్లు కదా అని చెప్తుంది. మరి ఎవరి ఫేట్ ఎలా ఉంది, నిజంగా వాళ్ళు అనుకుంది జరిగిందా లేదా అనేది తెలియాలంటే ఈ సిరీస్ మీరు చూడాల్సిందే. ఇది కొరియన్ సిరీస్ భయ్యా. మనం ఏదైతే గెస్ చేస్తామో అది ఎందుకు జరుగుతుంది, అస్సలు జరగదు. చాలా బ్రిలియంట్గా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. మొత్తం 12 ఎపిసోడ్స్ ఉన్నాయి ఈ సిరీస్. ఇంతవరకు మీరు చూడకపోతే తెలుగులో కూడా ఉంది కాబట్టి వెంటనే చూసేయండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 మ్యారోబోన్. ఇది ఒక హర్రర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా అని నేను అనను, ఎందుకంటే తెలుగులో లేదు. ఈ మూవీ ఇప్పుడు నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే ది గోర్జ్ మూవీలో హీరోయిన్ చాలా మూవీస్లో యాక్ట్ చేసింది అనుకోండి, అందులో మీరు కొన్నే చూసుంటారు కానీ ఇది మాత్రం చూసి ఉండరు అని నా గెస్సింగ్. అందుకే సజెస్టింగ్ అనమాట. మామ మీరు ఎన్నో రకాల హర్రర్ మూవీస్ చూసి ఉంటారు. రక్తపాతం, ఏర్లై పారేది, భయంకరంగా భయపెట్టేటివి, ఇలాంటివి ఎన్నో హర్రర్స్ చూసుంటారు. కానీ ఈ హర్రర్ మూవీ చూసేటప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం పక్కా. ఒక డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ కోసం దీన్ని పక్కాగా ట్రై చేయండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 రేవెనింగ్ లేదా ఆమీస్ ఏదైనా అనుకోవచ్చు. ఇదొక మెంటల్ ఎక్కిచ్చే లవ్ స్టోరీ మావా. మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల లవ్ స్టోరీస్ చూసి ఉంటారు కానీ ఇలాంటి ఒక జఫా లవ్ స్టోరీ ఇంతవరకు చూసి ఉండరు. ఇందులో హీరో డాక్టర్ అయిన హీరోయిన్కి మంచి ఫుడ్ తినిపిస్తాడు. ఇక తర్వాత మన హీరోయిన్ పాప మన రవితేజ వెంకీ మూవీలో ట్రైన్ సీన్ ఉంటుంది కదా బుడ్డోటిది, నాకు ఆ కూల్ డ్రింకే కావాలని ఎలా మారం చేస్తాడో ఈ పాప కూడా నాకు ఆ ఫుడ్డే కావాలని లొల్లి చేస్తుంది. ఇక మన హీరో ఏం చేశాడు అదంతా పక్కన పెడితే అసలు ఏం ఫుడ్ పెట్టారు రాబాయ్ అని నన్ను అడిగితే ఇంతకీ ఏం ఫుడ్ పెట్టాడంటే నేను చెప్పాను కదా, చెప్తే మీ మైండ్ బ్లాక్, రెడ్, గ్రీన్ అవ్వడం పక్క. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి 1000 కిలోమీటర్ల దూరంలో ఉండండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. కానీ కొద్దిగా స్లోగా ఉంటుంది, అది భరించండి. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నువ్వు చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. ఈ మూవీని ఒకసారి గ్యారెంటీగా మీరు చూడండి. లిస్ట్లో నెంబర్ 5 ది వైల్డ్ రోబో. ఇదొక సర్వైవల్ యానిమేటెడ్ థ్రిల్లర్ మూవీ. ఆఖరికి బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులో కూడా డబ్ చేసి నిన్ననే రిలీజ్ చేశారు మావా. ఈ యానిమేటెడ్ మూవీ అయితే ఎంత పెద్ద హిట్టో మీకు స్పెషల్గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఇప్పటికే ప్రైమ్ ఓటీటీని ఈ మూవీ షేక్ చేసి పడుస్తుంది. కానీ ఇది తెలుగులో ప్రైమ్లో యాడ్ కాలేదు. మరి ఎక్కడ యాడ్ అయిందంటే ఐ డోంట్ నో. అనగనగా ఒక అడవి ఉంటుంది. ఆ అడవి పక్కన ఒక సముద్రం. ఆ సముద్రంలో ఒక బోట్ యాక్సిడెంట్ వల్ల ఒక రోబో అక్కడికి వచ్చి పడుతుంది. మరి ఆ అడవిలో రోబో ఏం చేసింది, జంతువులు భయపడ్డాయా లేక రోబోనే భయపడిందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీని మీరు వెంటనే చూసేయండి. మీ ఇంట్లో పిల్లకాయలు ఉన్నారా అయితే వాళ్ళకు గ్యారంటీగా చూపెట్టండి, వాళ్ళతో పాటు మీరు కూడా చూడండి. మంచి సాటిస్ఫైంగ్గా ఫీల్ అవుతారు, నాది గ్యారంటీ. ఇందులో ఎమోషన్ సీన్స్ కూడా బాగా పండాయి మావా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మీ ఇంట్లో ఉన్న పిల్ల జల్ల వెంటనే చూసేయండి, తెలుగులో కూడా ఉంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి.
అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ కార్తిక్ బ్రో కామెడీ పెట్టాడు. ది గోర్జు సూపర్ ఉంది బ్రో. హీరో హీరోయిన్ కన్వర్జేషన్స్ అయితే అమేజింగ్. యాక్షన్ సీన్స్ చాలా స్టన్నింగ్గా ఉన్నాయని కామెడీ పెట్టినందుకు థ్యాంక్స్ కార్తిక్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ దినేష్ కృష్ణ బ్రో కామెడీ పెట్టాడు. ఐ వాచ్డ్ పీహు మూవీ బాగుంది అండ్ కిడ్స్ని మాత్రం అలా ఎలోన్గా వదలకూడదు అనే కామెడీ పెట్టినందుకు థ్యాంక్స్ దినేష్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ డార్లింగ్ రోహిత్ బ్రో కామెడీ పెట్టాడు. మైదాన్ పీహు పారాసైట్ ఎక్సలెంట్ అందరూ చూడండి అనే కామెడీ పెట్టినందుకు థ్యాంక్స్ రోహిత్ బ్రో. నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూశారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చండాలంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.